ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈ సీఎంఎం అని రాస్తుంది కదా, సో ఈ పోర్షన్ మొత్తాన్ని మనం మిక్సర్ అంటాం అనమాట. మిక్సర్ షాఫ్ట్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మిక్సర్కి ఆటోమేటిక్ గ్రేజింగ్ సిస్టమ్, చిన్న హైడ్రాలిక్ పవర్ ప్యాక్ కూడా కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ఈ షాఫ్ట్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి సో టైం సెట్ చేసి ఉంటుంది. టైం ప్రకారం ఆటోమేటిక్గా గ్రీజింగ్ అనేది పంప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది గ్రీజ్ మ్యాన్ఫోల్డ్. దీని నుంచి హోస్లు వెళ్ళినాయి చూసారా, అక్కడ బేరింగ్ ఎక్కడైతే ఫిక్స్ చేస్తుందో ఆ బేరింగ్ వరకు అన్నీ కనెక్ట్ చేస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇది గ్రీజింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి చిన్న హైడ్రాలిక్ పవర్ ప్యాక్. ఓకే, దీని నుంచి గేట్స్ అవి ఆపరేట్ అవుతాయి. దానికి కూడా మనకి చిన్న ఆయిల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ 2 పెద్ద మోటార్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి మిక్సర్ మోటార్లు. సో ఈ మోటార్లు తిరిగి దీని నుంచి బెల్ట్ త్రూ కనెక్ట్ అయ్యి, అంటే 2 మోటార్లని సింగిల్ షాఫ్ట్ని రొటేట్ చేయాలి కాబట్టి అలాగే ఒక టిపికల్ అరేంజ్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో ఈ మిక్సర్ మీద మీరు చూస్తే ఒక పెద్ద పైప్ వస్తుంది. అదేంటంటే ఎగ్జాస్ట్. దీని మీద సిమెంట్ అంతా వచ్చినప్పుడు డస్ట్ అంతా పైన కలెక్టర్ ఉంటుంది, డస్ట్ కలెక్టర్ కూడా అక్కడ ఉంటుంది. సో అక్కడ ఆరెంజ్ కలర్ మోటార్ వైబ్రేటర్ ఉంది కదా, అది గోడలకు ఏదన్నా సిమెంటు వాటర్ అతుక్కుపోయి ఉంటే వాటిని కింద డ్రాప్ అవడానికి ఈజీగా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది కెమికల్ జార్స్ అనమాట. సో కింద మనం కెమికల్ ట్యాంక్స్ అవి చూసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి పంప్ చేస్తాయి. ఇక్కడ కూడా లోడ్ సెల్స్ ఉంటాయి. ఎంత కెమికల్ అనేది వేయిన తర్వాత అక్కడికి మిక్సర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చాలా బ్యాచింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో కొన్ని వ్యూ కోసం చూపిస్తున్నాను అలాగా. సో అలా సిలిండర్స్ అక్కడ సైలోస్ ఉన్నాయి కదా, ఆ సైలోస్ నుంచి మనకి ఈ బ్లూ కలర్ స్క్రూ కన్వేయర్స్ త్రూ మనకి మిక్సర్లోకి సిమెంటు, ఫ్లై యాష్, జీజీపీఎస్, ఓపీసీ సిమెంటు, మైక్రోసిలికా, సో డిఫరెంట్ మన డిజైన్కి తగ్గట్టుగా ఏమేమి అయితే మిక్సర్లోకి వెళ్ళాలో అవన్నీ ఆటోమేటిక్గా యాజ్ పర్ ప్రోగ్రాము ఆపరేటర్ క్యాబ్ నుంచి మనం ఆపరేట్ చేసినప్పుడు అలా మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ సైలోల దగ్గర కూడా మీరు చూడొచ్చు న్యూమాటిక్ కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ సిమెంట్ చోక్ అవ్వకుండా ఈ ఎయిర్ మ్యానిఫోల్డ్, న్యూమాటిక్ మ్యానిఫోల్డ్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి. సో ఇవి కూడా ఆటోమేటిక్గా ఎయిర్ రిలీజ్ చేసి వాటిని పుష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎయిర్ అనేది ఈ మోటార్, ఇది స్క్రూ కన్వేర్ మోటార్. ఈ స్క్రూ తిరిగినప్పుడు ఇక్కడ నుంచి సిమెంట్ స్క్రూ త్రూ అక్కడ ఉన్న బిన్స్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి ఈ సోలనాయిడ్ వాల్స్ ఓపెన్ అయ్యి మిక్సర్లోకి సిమెంట్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఈవెన్ సిమెంట్, వాటరు, గ్రావెల్ అన్నీ అక్కడ డ్రాప్ అవుతాయి. ఇది చూసారా, ఇక్కడ